హలో ఎవరీవన్, వెల్కమ్ టు అర్బకాస్ మీడియా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రస్థానం ఎట్లా మొదలైంది, ఎడికించి మొదలైంది, ఎన్ని ఒడిదొడుగులు ఎదుక్కుంటా ఎంత కష్టపడి అలా సీఎం సీట్లో కూర్చున్నారు అన్నది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, 1 hour వీడియో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిని ఎవరైతే ఇష్టపడతారో, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారి స్ట్రగుల్స్, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది, ఎక్కడో పల్లెటూరు నుంచి ఒక రైతు బిడ్డగా ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇవాళ ఒక ఇండియాలోనే రిచెస్ట్ స్టేట్ తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఎట్లా అయ్యారు, ఎన్ని కష్టాలు పడ్డాడు, కుటుంబం ఎట్లా సపోర్ట్ చేసింది, మొత్తం అన్ని A to Z వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిది ఒక సినిమా స్క్రిప్ట్ లాంటి ప్రయాణం. అంటే చాలామందికి ఎవ్వరికి జరగంది, ఎంతమందికి ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులున్నా, ఎంత రాజకీయ బలం ఉన్నా, తండ్రులు తాతలు రాజకీయాల్లో పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నా, కనీసం ఒక ఎమ్మెల్యే కానికి కూడా కష్టపడుతున్న ఈ రోజులలో ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా, రాజకీయాలకు సంబంధం లేని, అసలు రాజకీయాలంటేనే ఏం తెలియని కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి గారు ఎట్లా అసలు పాలమూరు నుంచి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఆయన విజనరీ ఏంది, ఆయన ఆలోచన ఏంది, ఆయన టార్గెట్, ఆయన సీఎం కావాలన్న టార్గెట్ ఎప్పుడు పెట్టుకుంటూ మొత్తం ప్రతి ఒక్కటి నువ్వు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా సరే కూడా ఇది ఎవరికి సాధ్యం కాని చరిత్రలాగానే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు సినిమా స్క్రిప్ట్ అయినా సరే కూడా ఇంకేమైనా ఇది చేయవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ ప్రయాణం ఏదైతే ఉందో అది ఇంకా నెక్స్ట్ లెవెల్. అది ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఎటువంటి అసలు రాజకీయం అంటేనే తెలియదు ఆ కుటుంబానికి. అక్కడ పాలమూరు, అక్కడ దిక్కు పులిబిడ్డనే అంట నేనైతే రేవంత్ రెడ్డి గారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ నడుస్తుంది ఇవన్నీ పక్కన పెడితే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి గురించి మాత్రమే చెప్తున్నాను నేను. ఇక్కడ వేరే వాళ్ళు ఎవరిని విమర్శిస్తలేను. రేవంత్ రెడ్డి గారి ఆయన ప్రయాణం ఎట్లా మొదలైంది, ఇవాళ ఇంత దాకా ఎంత కష్టపడితే వచ్చిండు, ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ చేసే వీడియో. ఇది ఏదో రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టంతో అంటే నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ అందరు రాజకీయ నాయకులు కూడా, అంటే ఇవాళ రాజకీయ నాయకులు అందరూ వచ్చి ఆయా పొజిషన్లో కూర్చున్నారు అని అంటే అంత ఈజీ కాదు అది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో స్ట్రగుల్స్ చేసుకుంటా, వాళ్ళకు ఎన్నో కష్టాలు పడుకుంటే వాళ్ళు వచ్చున్నారు. కాబట్టి అందరిది, కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది, అందరి వీడియోలు చేస్తా. నేను రేవంత్ రెడ్డి గారి వీడియో అయితే ఇలా స్టార్ట్ చేస్తున్నా. మీకు అంటే చాలామందికి తెలియదు ఏంది ఎట్లా అని చెప్పేసి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అంతా. రేవంత్ రెడ్డి గారి పట్టుదల, పోరాటం తెలంగాణ రాష్ట్రానికే ఒక నిదర్శనం. రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, రాజకీయ ఎదుగుదల, సాధించిన విజయం గురించి మొత్తం క్లియర్గా ఉంటుంది. మొత్తం అంతా ఒక్కటి ఇది అదేనేం లేదు. రేవంత్ రెడ్డి గారిది పుట్టినప్పటి నుంచి ఇవాళ ఈ పొజిషన్లో కూర్చున్నంత వరకు రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడి, ఎన్ని తిప్పలు పడి, ఎంత ఆలోచనతో చేస్తే ఇవాళ ఈ పొజిషన్కి వచ్చింది అన్నది చాలా క్లారిటీగా ఉంటుంది మీ అందరికీ. రేవంత్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, రేవంత్ రెడ్డి గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేవంత్ రెడ్డి గారు November 8, 1969 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూలు కల్వకుర్తి నియోజకవర్గంలో కొండారెడ్డిపల్లిలో జన్మించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు నాగర్ కర్నూలు, ప్రస్తుతం ఇంతకుముందు ఉమ్మడి మహబూబ్ నగర్ ఉంటుండే, తర్వాత ఈ జిల్లాలన్నీ చేంజ్ చేశారు కాబట్టి నాగర్ కర్నూలు కల్వకుర్తి నియోజకవర్గంలో కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి గారు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అనుమల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ. వారిది ఒక సాధారణమైన రైతు కుటుంబం. రేవంత్ రెడ్డి గారు తమ తల్లిదండ్రులకు ఉన్న 7 సంతానంలో 4వ వాడు. రేవంత్ రెడ్డి గారు 7 సంతానం. ఇంకా అంటే అప్పట్లో అట్లనే ఉంటుండే కాబట్టి 7 మందిలో రేవంత్ రెడ్డి గారు 4వ ఆయన. ప్రాథమిక విద్యను స్థానికంగానే పూర్తి చేసిన ఆయన హైదరాబాద్లో ఏవై కాలేజీలో, ఉస్మానియా యూనివర్సిటీలో 1992 బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ BA పట్టా పొందారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చాలామంది రేవంత్ రెడ్డి గారిని, నేను ఎవరినో తప్పు పడతలేను, రేవంత్ రెడ్డి గారిని చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తారు. అట్లా ఇట్లా కొంతమంది గుంపు వేస్తారంటారు. అవన్నీ విమర్శించడం చాలా ఈజీ, రేవంత్ రెడ్డి గారి పొజిషన్లో కూర్చోవడం చాలా కష్టం.
ఎవరికైనా రేవంత్ రెడ్డి గారి మీద కసి ఈర్ష ఉందంటే రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి, రేవంత్ రెడ్డి గారిని చూసి కష్టపడరు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు పడి ఆడిపోయిండో మీరు కూడా అట్లా ఒక పొజిషన్కి ఉండి తప్ప ఒక మంచి పొజిషన్లో కూర్చున్న వాళ్ళని చూసి ఈర్షపడి నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడితే అది ఎవరికేం యూజ్ ఉండదు. అది నేను ఎవరైతే అంటే చెప్తున్నాను మీకు, రేవంత్ రెడ్డి గారు అంటే వ్యక్తి అక్కడే ప్రాథమిక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుండా ఆయన, కాలేజ్ అంతా అక్కడనే చదువుకుంటూ బిఏ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీలో చేసింది కాబట్టి అంత అందరిలాగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవలేడు కాబట్టి మహాంటో ఇంగ్లీష్లో ఓ మొక్క అక్కడిక్కడ తప్పు మాట్లాడవచ్చు, వేరేటోళ్ళకి మాట్లాడలేకపోవచ్చు. బట్ అది రాష్ట్ర అభివృద్ధిని కానీ రాష్ట్ర ప్రజలకు జరగాల్సిన మంచిని కానీ దాన్ని ఏమాత్రం కూడా అడ్డుపడదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంగ్లీష్ అనేది ఒక కమ్యూనికేషన్ అంతే, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అదొక కమ్యూనికేషన్. అది రేవంత్ రెడ్డి గారు సీఎం పొజిషన్ ఉన్నారు కాబట్టి సీఎం గారే కమ్యూనికేషన్ చెప్పాలని రూల్ ఏం లేదు. సీఎం గారు ఆఫీసులో చాలామంది ఉంటారు, ఒకవేళ బయట నుంచి విదేశస్తులు రెండు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పడానికి ఉంటారు. అదేం పెద్ద జరగడానికి ఘోరము ఏదో ప్రపంచవంతంలో ఏదో వింతలాగా అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు 100% 99% ఆయన మేనేజ్ చేసే స్కిల్స్ అన్నీ ఆయనకు ఉన్నాయి. బట్ ఎక్కడైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్క మాట కొంచెం తడబడుతుండొచ్చు. అది ఈవెన్ తెలుగులో మాట్లాడేవాళ్ళు, మనం కూడా తెలుగులో రెగ్యులర్గా మాట్లాడడం కూడా కొన్నిసార్లు తడబడతాం. దానికేదో రేవంత్ రెడ్డి గారిని తక్కువ చేసి మాట్లాడు, అదంతా అంటే దేనికి పనికొచ్చే విషయం కాదు. అది ఇంకొకరితో కంపేర్ చేయడం, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ ఏం పెద్ద పెద్ద పొజిషన్లు లేరు. ఇవాళ రేపు చిన్నపిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇట్స్ ఏ కమ్యూనికేషన్. కాలానికి తగ్గట్టు ఉంది, అప్పుడున్న కాలానికి తగ్గట్టు రేవంత్ రెడ్డి గారు ఏం చదవాలి నాకు చదివింది అది. సో రేవంత్ రెడ్డి గారిని అనే ముంగట ఒక్కసారి ఆలోచించుకోవాలి మనం. అరే నిజంగానే అంటున్నామా రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాడంటే మనం కూడా ఆయన ఇట్లా నాకు ఇన్స్పిరేషన్ అనిపించి ఆయన స్టోరీ మొత్తం చదివి మళ్ళీ ఏమైనా తప్పులు అవుతాయని చెప్పి రాసుకొని వచ్చి మీకు చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలవాలి అంటే ఒక గొప్ప పొజిషన్లో ఉన్న నాయకుల గురించి తెలిస్తే రేపు పొద్దున్న అది మీకు ఇన్స్పిరేషన్ ఉంటుంది, మీ పిల్లలకి ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఏదైనా చేయాలంటే ధైర్యాన్ని ఇస్తుంది ఫస్ట్. ఒక మనిషి కోసం మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామనంటే ఆ మనిషికి ఒక చరిత్ర, ఒక పేరు అదన్నీ ఉంది కాబట్టి ఆయన గురించి మాట్లాడుతున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే అది చిన్న విషయం కాదు. అది ఆయన ఎంత పట్టుదల, ఎంత కృషి, ఎంత డెడికేషన్తో పనిచేస్తే ఆయన ఆలోచించే విధానం కావచ్చు, ఆయన వ్యూహాలు కావచ్చు, ప్రతి ఏ దానిలో తీసుకున్నా సరే కూడా రేవంత్ రెడ్డి గారు దిట్ట అన్న కడికి డిక్లరేషన్ అయింది. అంత డిక్లరేషన్ అంత పట్టుదల ఉంది కాబట్టి ఇలా పొజిషన్లో కూర్చున్నాయి. ఊకే ఆయన విమర్శిస్తే మనం గొప్పలం కాము, మనం విమర్శించి మాత్రాన ఆయన సాయం కిందికి పడదు. గుర్తుపెట్టుకోరు ఎవరికైనా సరే, ఇది అందరికీ అప్లికబుల్ అవుతుంది, ఒక రేవంత్ రెడ్డి గారికైనా కాదు. బట్ రాజకీయాల్లో విమర్శలు ప్రతి నిమిషాలు ఆ ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటాయి కాబట్టి అది ఓకే. బట్ పర్సనల్గా కనుక ఇది చేసుకుంటే రాజకీయ విమర్శలు ప్రతి ఒక్కరు చేస్తారు, అది ఓకే. బట్ పర్సనల్గా చాలామంది రేవంత్ రెడ్డి గారిని చేస్తారు కాబట్టి అది అవసరం లేదని చెప్పి నా అభిప్రాయం. నేను దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రయాణాన్ని పాజిటివ్గా తీసుకోండి, అది మీకు కూడా ఉపయోగపడుతుంది జీవితంలో. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ BA పట్టా పొందారు. కాలేజీ రోజుల నుంచి ఆయనకు నాయకత్వ లక్షణాలు, సామాజిక అంశాలపై పట్టు పెరిగింది. రేవంత్ రెడ్డి గారు అంటే కొంతమందికి ఆటోమేటిక్గా మీరు ఇంట్లో చూసుకున్న సరే కూడా, మీ ఊర్లలో చూసుకున్న సరే కూడా కొంతమందికి బాధ్యత అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎవరికైనా ఏమైనా కష్టం వస్తే అరే ఆయన కష్టం వచ్చింది నడువు హెల్ప్ చేద్దాం, ఎవరు చెప్పే అవసరం లేదు వాళ్ళకి. అరే ఏమైనా ఊర్లో ఏమైనా అవసరం ఉంది, లేకపోతే గల్లీలో ఏమైనా అవసరం ఉందంటే అరే పోదాం ఆయన ఆడికి పోదాం దా, ఇది చేపిద్దాం దా అన్నగడ్డికి అంటే సమస్యలను పరిష్కరించడానికి తన సమస్య కాకపోయినా సరే కూడా ఆ సమస్యని తీసుకొని దాన్ని ఎట్లా పరిష్కరించాలి, దానివల్ల ఊర్లో ప్రజలకే కావచ్చు, గల్లీలో ఉన్న ప్రజలకే కావచ్చు ఎంతో కొంత ఉపయోగపడతాయి కదా. నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ రేవంత్ రెడ్డి గారు అప్పటి నుంచి ఉన్నాయి. 1998లో రేవంత్ రెడ్డి గారి వివాహం జరిగింది గీతారెడ్డి గారితో. మనందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డి గారి సత్యమణి గీతారెడ్డి గారు. 1992లో వాళ్ళకు మ్యారేజ్ అయిపోయింది. గీతారెడ్డి గారు కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ దిగ్గజం స్వర్గీయ ఎస్ జైపాల్ రెడ్డి గారి సోదరుడు కుమార్తె. గీతారెడ్డి గారు మేబీ మనకి ఇప్పుడున్న జనరేషన్స్కి ఆ లీడర్స్ కానీ ఆ నాయకులు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆ కాలంలో ఉన్న పెద్ద లీడర్ల వాళ్ళు, ఆ కాలంలో ఉన్న వాళ్ళకి మేబీ తెలుసుండొచ్చు. కానీ ఇప్పుడున్న జనరేషన్స్కి అయితే మాత్రం స్వర్గీయ ఎస్ జైపాల్ రెడ్డి గారు సోదరుడు కుమార్తె కాబట్టి ఆయన తెలియకపోవచ్చు. బట్ గీతారెడ్డి గారు కంప్లీట్ అప్పట్లోనే కాంగ్రెస్ దిగ్గజం, మాజీ మంత్రి అంటే అప్పట్లో క్యాబినెట్ మినిస్టర్ అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ అంటే అప్పట్లో క్యాబినెట్ మినిస్టర్ అంటే కూడా చాలా పెద్ద కుటుంబం నుంచి అయితే మాత్రం రేవంత్ రెడ్డి గారు సత్యమని గీతారెడ్డి గారు అయితే వచ్చారు. రేవంత్ రెడ్డి గారి దంపతులకి నైమిషా రెడ్డి అనే కుమార్తె ఉంది, మనకు తెలిసిందే రేవంత్ రెడ్డి గారి కుమార్తె. రాజకీయ ప్రస్థానం తొలి అడుగులు రాజకీయాలకు రాకముందు రేవంత్ రెడ్డి గారు ప్రింటింగ్ ప్రెస్ వంటి వ్యాపారాలు చేశారు.
రేవంత్ రెడ్డి గారి అంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది వినాలి, చాలామంది వినాలి. ఎందుకంటే ఏదో నేను వీడియో చేస్తున్నానంటే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఈ స్థాయికి రానికే ఎంత అంటే మీరు ఇక్కడ చూడండి, మీరు రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందు ప్రింటింగ్ ప్రెస్ వంటి వ్యాపారాలు చేశారు. ప్రింటింగ్ ప్రెస్ అంటే అదొక చిన్న అంటే అప్పట్లో రేవంత్ రెడ్డి గారికి అక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉండాలంటే ఏదో ఒక వ్యాపారం చేయాలి, బిజినెస్ చేయాలి. కాబట్టి బతకడం కోసం మాత్రం రేవంత్ రెడ్డి గారు అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్లు చేశారు. కాలేజీ రోజుల్లో ఏబీవీపీ విద్యార్థి సంఘంలో చురుగ్గా ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం స్వతంత్రంగానే అడుగుపెట్టాడు. పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఏదో ఒక బిజినెస్ చేసిండు. బిజినెస్ చేసిన తర్వాత తనలో ఉన్న నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇది ఆయనకు నమ్మకం ఉంది. అరే నేను ఇయ్యాల రాకుండా రేపన్నా సరే ఒక మంచి లీడర్ని అయితే సిచ్యువేషన్ సపోర్ట్ చేయాలి అన్నట్టు ఆయన ఒక ప్లాన్ ప్రకారమే, ఏదో తొందరపడేసి ఇలా ఆలేదు అన్నారు కదా ఇలా అట్లా రాకుండా చాలా నీట్గా ఆచితూచి ఆయన అడుగులేసి రాజకీయాలకు వచ్చి తన రాజకీయ స్థానిక ఉన్నప్పటికీ ప్రత్యేక రాజకీయాల్లోకి మాత్రం స్వతంత్రంగానే. అంటే రేవంత్ రెడ్డి గారిని నువ్వు రాజకీయాలకు నువ్వు సక్సెస్ అవుతావు, నీకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఎవరో చెప్తే రేవంత్ రెడ్డి గారు రాలే రాజకీయాలకు. ఆయన నేను సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అవుతా అనుకోని అప్పుడే డిసైడ్ అయినాకనే ఆయన ప్రత్యేక రాజకీయాల్లో ఎవ్వరి ఫోర్స్ లేకుండా ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, సోదరులు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళెవరు కూడా నువ్వు రాజకీయాలకు నువ్వు గెలుస్తావు లేకపోతే అదవుతావు వీళ్ళు ఎవరేం చెప్పలే. ఈ ఎవరు చెప్పినా ఈయనే మనిషి కాదు ఫస్ట్ ఆయన. ఎందుకని ఆయనకంటూ ఒక క్లారిటీ ఉంది, ఆయన చేస్తున్న ప్రతిదానికి ఆయనకు ఒక జస్టిఫికేషన్ ఉంది. కాబట్టి ఆయన ఓన్గా డిసిజన్ తీసుకొని నేను రాజకీయాల్లో నిలదొక్కగలను నమ్మకంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2006 జడ్పీటీసీ విజయం. రేవంత్ రెడ్డి గారి మొదటి విజయం జిల్లా పరిషత్ ఎలక్షన్ జడ్పీటీసీ విజయం. 2006లో రేవంత్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రారంభించారు. మనందరికీ తెలిసిన జడ్పీటీసీ ఎలక్షన్లు అంటే ఇప్పుడున్న జడ్పీటీసీ ఎలక్షన్లు వేరు, అప్పుడున్న జడ్పీటీ ఎలక్షన్స్ వేరు. బట్ అప్పటికైనా సరే కూడా తొలి ప్రయత్నాల్లోనే జడ్పీటీసీ పొజిషన్ అంటే చిన్న విషయం కాదు. అది ఫస్టే చాలామంది వార్డు మెంబర్గాను లేకపోతే సర్పంచ్గాను ఇవన్నీ చేసిన తర్వాత జడ్పీటీసీకి పోతారు. బట్ ఆయన తొలి ప్రయత్నాలనే అప్పటికే అది చాలా పెద్ద డిసిజన్ అది. రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీ డైరెక్ట్ జడ్పీటీసీ అంటే వార్డు మెంబర్ లేదు, సర్పంచ్ లేదు, ఎంపీటీసీ ఏం లేకుండా జడ్పీటీసీ అంటే చాలా పెద్ద పొజిషన్ అప్పట్లో అది. ఆయన నేను గెలుస్తానన్న నమ్మకంతో ఆయన డైరెక్ట్ జడ్పీటీసీగా పోటీ చేసిండు. 2000లో జడ్పీటీసీగా గెలిచి తన రాజకీయకి మెట్లు ఆడికనే వేసుకుండు ఆయన అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా. అది కూడా మళ్ళీ ఏదో ఒక పార్టీ సపోర్ట్ తీసుకోను లేకపోతే ఎవరిదో సపోర్ట్ తీసుకొని గెలవలేడు. ఇది హైలైట్. ఇది ఇంకా అసలు నేను ముందే చెప్పాల్సింది ఇది, బట్ కొంచెం రాసుకోవడం కాబట్టి ఇదైంది. కాబట్టి ఇది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిందంటే ఒకసారి అర్థం చేసుకోరు ఆయన గట్స్ ఏందని చెప్పి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, టీడీపీ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఉన్నాయి. బట్ ఏ పార్టీ సపోర్ట్ తీసుకోకుండా ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీ గెలిచి అప్పుడు వేరే పార్టీలకు పోయినంటే ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు దమ్ము, ధైర్యం, ఆయనకున్న క్లారిటీ క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఇక్కడ ఈ ఒక్క డిసిజన్ చాలు ఆయన ఏందనేది మాట్లాడుకోనికి మనందరం. మళ్ళీ ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి ఇట్లా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినంటే ఓకే దానికి ఒక లెక్క ఉంటుంది. కానీ ఎస్సీఎండ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవ్వరు ఇది లేకుండా ఆయన ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి జడ్పీటీసీ గెలిచినంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అది. 2000 అభ్యర్థిగా 2007 ఎమ్మెల్సీ విజయం. 2006లో జడ్పీటీసీ గెలిచిండు, 2007లో ఎమ్మెల్సీ విజయం. అసలు 1 ఇయర్లోనే ఎమ్మెల్సీ. ఏమన్నా ఆలోచన, ఏమన్నా ఆ స్పీడు, ఆ నమ్మకం, అంటే ఆయన మీద ఆయనకున్న నమ్మకం, అదేదో ఇది గెలిచేసినాం కదా ఇది చాలు అన్నక్కడికి ఆయన ఆలోచన అట్లా లేదు. ఆయన ఎట్లా ఎదగాలి, నా దగ్గర ఎదిగే క్వాలిటీస్, దమ్ము, ధైర్యం అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఎదగాలన్నదానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడి వస్తుంది 1 ఇయర్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిండు. ఆ తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా నుండి స్వతంత్ర అభ్యర్థిగానే ఎమ్మెల్సీగా పోటీ చేసి అప్పటి అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను చిత్తు చేస్తూ సంచలన విజయం సాధించింది. అప్పటికే నేను చెప్పినా కదా మీకు, అప్పటికే
ఎమ్మెల్సీగా గెలిచిండు. అంటే ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా, జడ్పీటీసీగా ఇండిపెండెంట్గానే గెలిచిండు, ఎమ్మెల్సీగా కూడా ఇండిపెండెంట్గానే గెలిచిండు. ఆ అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే అధికారంలో ఉన్న టీడీపీ, అప్పుడు అధికారంలో 2006-07 అంటే కాంగ్రెస్ పార్టీనే ఉంది అప్పట్లో అధికారం. వీళ్ళని కాకుండా, వీళ్ళ సపోర్ట్తోనే కాకుండా ఆయన సొంతగానే నిలబడి ఎమ్మెల్సీగా కూడా సొంతగానే గెలిచిండు. ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలవడం అంటే మామూలు విషయం కాదు అది. వితిన్ 1 ఇయర్లో జడ్పీటీసీ 2006లో గెలిచి ఎమ్మెల్సీగా 2007లో గెలిచిందంటే అసలు ఒకసారి మీరు ఆలోచించారు ఆయనకున్న డెడికేషన్, ఆయనకున్న చిత్తశుద్ధి, ఆయన మీద ఆయనకున్న నమ్మకం, అవతల వాళ్ళని నమ్మించి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దమ్ము కూడా. ఆయన ఎంపీ జడ్పీటీసీ గెలవంగానే ఎమ్మెల్సీగా పోటీ చేసి ప్రజలు ఓట్లేసారంటే ఈయన మీద ఎంత నమ్మకం లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఓట్లేసి ఉంటారు. ఊరికే అయ్యారు కదా ఎవరు కూడా. అది కూడా ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక పార్టీ సపోర్ట్ ఉండదు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, టీడీపీ పార్టీ ఉంది, సిపిఎం సిపిఐ పార్టీలు అన్నీ ఉన్నాయి అప్పట్లో. కాబట్టి ఏ పార్టీ నుంచి సపోర్ట్ తీసుకోకుండా ఇండిపెండెంట్గా గెలిచిందంటే చిన్న విషయం కాదు అది. అర్థం చేసుకోరు మీరు. ఒక మనిషి కోసం ఊరికే మాట్లాడి ఏదో వీడియో దొరికింది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడాలంటే అది కాదు అది. ఇది ఒక మనిషిని నుంచి ఏదైనా నేర్చుకున్నాము, మనం ఏదైనా బాగుపడడానికి ఉపయోగపడుతుంటే ఇసేంటివి మనకు ఉపయోగపడతాయి, ఇసేంటివి మనం నేర్చుకోవాలి. నేనైతే మాత్రం ఆ రేవంత్ రెడ్డి గారి గట్స్కి, అప్పటికి ఇప్పుడున్న గట్స్ గురించి ఇంకా మాట్లాడతా, వీడియో ఉంది కాబట్టి, అప్పుడున్న గట్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను నేనైతే రేవంత్ రెడ్డి గారికి. మీ దమ్ము, మీ ధైర్యం, కొట్లాడే నైజం ఏదైతే ఉందో అది నాకు తెలిసి ఈ జనరేషన్లో ఎవరికి రాదు. మీకు మీరే సాటి అంతే. రేవంత్ రెడ్డి గారికి సాటి ఎవరు లేనేలేరు ఈ విషయాలలో. గెలిచిన తర్వాత, ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఇక్కడ కూడా ఒకటి చెప్తారు చాలామందికి, ఈడ కనీసం వార్డు మెంబర్ అంటే కూడా గెలవనడు కూడా రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తారు ఒక్కోసారి కొంతమంది. అంటే ఓకే, విమర్శించవచ్చు, ప్రజాస్వామ్యంలో అదొక భాగం. బట్ వార్డు మెంబర్ గెలవనడు కూడా విమర్శిస్తారని అని చెప్పంటే అది వాళ్ళ ఏమంటారు, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ఈర్ష కావచ్చు, రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపం కావచ్చు, ఇతర పార్టీల మీద, నాయకుల మీద ఉన్న ప్రేమ కావచ్చు. బట్ అవేవి రేవంత్ రెడ్డి గారి విజయాన్ని ఆపలేకపోయినాయి. ప్రూవ్ చేసింది కదా రేవంత్ రెడ్డి గారు, క్లియర్గా ప్రూవ్ చేసింది కదా ఆయన ఏంటనేది ప్రూవ్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు 2007 ఎమ్మెల్సీ నుంచి 2023 దాకా ఆయన ఏందనేది ప్రూవ్ అయింది. కొత్తగా ఆయన దమ్ము గురించి చెప్పే అవసరం లేదు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే వార్డు మెంబర్ కూడా గెలిచినట్టు కూడా రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తారంటే ఒకసారి ఆలోచించుకోవాలి విమర్శించేటోళ్ళు. 2007లో ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన టీడీపీలో జాయిన్ అయ్యిండు. ఎందుకు టీడీపీలో జాయిన్ అయ్యిండు? అప్పుడున్న పరిస్థితులు 2000 టీడీపీ ప్రతిపక్ష, అది కూడా మళ్ళీ అధికార పార్టీ కూడా కాదు టీడీపీ. ఇది ఇంకా హైలైట్ ఇది. ఎందుకంటే చాలామంది ఎవరైనా సరే 99% ఎవరైనా సరే కూడా అధికార పార్టీలను గెలవడానికనే పోనీకనే చూస్తారు. వాళ్ళ బెనిఫిట్స్ కోసం కావచ్చు, వాళ్ళని నమ్ముకున్న ప్రజల కోసం కావచ్చు, వాళ్ళ కోట్లు వేసిన వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో కావచ్చు, కారణాలు ఏమన్నా సరే కూడా పోయేటోళ్ళు ఎవరైనా సరే కూడా అధికారం ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలోకి పోతారు. వాళ్ళ ఎమ్మెల్సీగా ఆయన బాధ్యత సక్సెస్ఫుల్గా చేయాలంటే ఆయనకి నిధులు కావాలంటే పార్టీ అధికారంలో ఉండాలి. అప్పుడైతేనే అవన్నీ అనుకున్నవన్నీ అవుతాయి. ఆయనకి ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళందరూ నమ్మకాన్ని నిలబెట్టుకోనికే ఆయనకి అవకాశం ఉంటుందని చెప్పేసి 99% ఎవరైనా సరే కూడా అధికార పార్టీలోకి పోతారు. బట్ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలోకి పోయిండు. ఎందుకు ప్రతిపక్ష పార్టీలోకి పోయిండు? ఆయనది కొట్లాడే నైజం అయినది. ఇట్లా ఏదో అవసరాల కోసం దేహాన్ని అడుక్కునే నైజం కాదు ఆయనది రేవంత్ రెడ్డి గారు. కావాల్సిన దానికోసం ఎంత దూరం అన్న పోయి కొట్లాడి సాధించే వరకు నిద్రపోయిన నైజం అయినది. అందుకే ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అయ్యి, చంద్రబాబు నాయుడు గారి పార్టీలో జాయిన్ అయ్యి, అప్పుడు సెన్సేషనల్ 2007లో జాయిన్ అయ్యిందంటే అసలు 2009 కల్లా ఆయన రేంజ్ నెక్స్ట్ లెవెల్కి పోయింది. అంటే ఆయన ప్రతిభ అనేది అంటే అవకాశం వచ్చిన ప్రతి దగ్గర ఆయన కష్టాన్ని, ఆయన ధైర్యాన్ని నిరూపించుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఊరికే నోట్లకైనా మాట చెప్తే ఎవడు నమ్మడు ఎవరిని. అప్పట్లో అంత చిన్న ఏజ్లోనే అంత మెచ్యూరిటీతో ఆలోచించి, అంత గొప్పగా ఆలోచించి అంతమందిని హ్యాండిల్ చేసినంటే అది ఆయనకున్న కమిట్మెంట్. అది రాజకీయాలలో ఎట్లుండాలన్నది రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకుంటే బాగుపడతారు. ఎవరైనా రాజకీయాలు చేయాలనుకునేటోళ్ళు, రాజకీయాల మీద ఆసక్తి కలిగిన ఎవరు ఉన్నారంటే వాళ్ళకి నచ్చుతుంది. ఈ సెంటి చూస్తే బాగుపడతారు. వాళ్ళు కూడా రేపు వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు అనుకున్న దానిలో గోల్ రీచ్ అనికే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. రేవంత్ రెడ్డి గారిని కనుక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే
ఒకరిని బదలం చేసి నేను మంచిగా అనిపించుకోవడం ఎక్కువ రోజు నిలబడదు. అది నేను మంచిగా అయితేనే నేను మంచిగా. రేవంత్ రెడ్డి గారిది ఆ నైజం, రేవంత్ రెడ్డి గారి నైజం అది. నెక్స్ట్, రేవంత్ రెడ్డి గారి దూకుడు, ఆయన స్వభావం చూసి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. కొడంగల్ శాసనసభ్యుడిగా 2009 నుంచి 2014 వరకు అవకాశం ఇచ్చారు. ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి గారి అప్పటిదాకా ఇండిపెండెంట్గా గెలిచిన ఆ క్యాండిడేటు ఒక పార్టీలకు పోగానే ఆ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి గారి దూకుడు చూసి, రేవంత్ రెడ్డి గారి స్పీడు, ఆయన వర్కింగ్ స్టైల్ చూసి, అరే అసలు ఈ యంగ్ లీడర్ ఎవరు అంటే, యంగ్ టైంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే ఉండేనో యాక్టివ్గా, సేమ్ ఆయన ఊహాల తగ్గట్టు ఈయన కూడా అట్లనే అనిపించిందేమో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి. కొడంగల్ నియోజకవర్గం ఆయనకి 2009 నుంచి 2014 వరకు కొడంగల్ నియోజకవర్గంలో ఆయనకి ఎమ్మెల్యేగా ఇచ్చి కొడంగల్లో అవకాశం ఇవ్వడం వేరు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కాంగ్రెస్ నేత గురునాథ్ రెడ్డిని ఓడించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మీరు చూడండి, మీరు అసలు ఎంత హైలైట్ అయితే, అప్పటికి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత గురునాథ్ రెడ్డి గారిని, అప్పటి అంటే మేబీ కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు ఇప్పుడున్న వాళ్ళకి. ఆయన అప్పట్లో చాలా సీనియర్ లీడర్. 5 సార్లు గెలిచినంటే మామూలు విషయం కాదు ఆయనకి. అప్పట్లో గెలిచిన ఆయనకి అసిస్టెంట్ క్యాండిడేట్ని ఓడగొట్టేసి అసెంబ్లీలో అడుగుపెట్టారంటే రేవంత్ రెడ్డి గారి ఇంకంతే. మీరు అర్థం చేసుకోరు. ఇంకా నేను అది ఎంత చెప్పినా తక్కువనే, ఎంత పొగిడినా సరే కూడా నేను ఏదో మళ్ళీ గ్యాస్ కొట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఇది వాస్తవం. ఇది మీకు అర్థం కావాలి. ఇప్పటికీ ఆయన దమ్ము, ఆయన ధైర్యం ఏదో ఇయ్యాలి వచ్చింది అనుకుంటారు చాలామంది. ఏదో సీఎం కుర్చీలు కూర్చుని కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నానని చాలామంది అనుకుంటారు ఇవ్వాలి. కానీ ఈ సోషల్ మీడియా ఇవన్నీ లేని టైంలోనే రేవంత్ రెడ్డి గారు అంటే ఒక రేంజ్, ఒక రెస్పెక్ట్, ఒక క్రెడిబిలిటీ, ఒక ట్రస్ట్ అన్నీ ఉన్నాయి ఆయనకి. రేవంత్ రెడ్డి గారి గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు అవన్నీ. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా కొడంగల్ నుంచి రెండోసారి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో టీడీపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. 2014లో మనందరికీ తెలిసిందే. 2009 నుంచి 2014 దాకా ఏం నడిచిందో. ప్రత్యేక రాష్ట్రం గురించి అప్పుడంతా పంచాయతీలు అడిగిన లొల్లని, అయినా సరే కూడా అంత ప్రత్యేక రాష్ట్రం రాష్ట్ర విభజన కోసం కొట్లాటలు నడుస్తున్న టైంలో కూడా రేవంత్ రెడ్డి గారు గెలిచి 2014లో గెలిచి టీడీపీ ఫ్లోర్ లీడర్గా అసెంబ్లీలో ఆయనకంటూ ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తించారు. అప్పట్లో జీవితంలో అతి పెద్ద సవాళ్ళు, కష్టాలు, స్ట్రగుల్స్. రేవంత్ రెడ్డి గారికి ఏవైతే ఇవన్నీ మాట్లాడినాం కదా, ఈ సక్సెస్ఫుల్గా ఎంత సక్సెస్ అయింది ఏందన్నది మాట్లాడినాం కదా. ఇప్పుడు అంటే ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆయన పడ్డ స్ట్రగుల్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఊకే సక్సెస్ ఒకటి చెప్తే కరెక్ట్ కాదు. అది అన్ని కష్ట నష్టాలు అన్నీ చెప్తేనే మీకు అర్థమవుతుంది. మీరు వీడియో చూసినంతసేపు ఖచ్చితంగా మీరు ఎంతో కొంత పట్టుదల వస్తుంది తప్ప వీడియో చూస్తే మీకు ఎక్కడ కూడా సరే అనవసరంగా ఏదో చెప్తున్నాను అక్కడికైతే ఫీల్ రాదు. మీరు ఫుల్ వీడియో చూడరు, మీకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం పూలబాట కాదు. ఆయన సక్సెస్ఫుల్గా జడ్పీటీసీ గెలిచిండను, ఎమ్మెల్సీగా గెలిచిండను, తర్వాత ఎమ్మెల్యే గెలిచిండను. రేవంత్ రెడ్డి గారి రాజకీయ జీవితం పూలబాట కాదు, ముళ్ళబాటనే. అది కూడా చెప్తా ఎన్ని కష్టాలు పడ్డాడు అన్నది. ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు, అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఓటుకు నోటు కేసులో 2015 రేవంత్ రెడ్డి గారి కెరీర్లో అత్యంత వివాదాస్పద మరియు కష్టతరమైన ఘట్టం 2015లో జరిగిన ఓటుకు నోటు ఉదంతం. ఆ ఓటుకు నోటు కేసు అనేది ఇంకా అది నిజమా అబద్ధమా పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేకనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఈసారి కేసులు వేసి లొంగ తీసుకోవాలన్నా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఇట్లనుంటే రేవంత్ రెడ్డి గారి పొద్దున్న ఏదో ఒక చాలా పెద్ద పొజిషన్ పోతాడు, కారణం ఏందో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారిని మాత్రం ఈ ఓటుకు నోటు కేసులో ఇరికించి రేవంత్ రెడ్డి గారిని మానసికంగా ఎంత దెబ్బతీయాలనో అంత దెబ్బతీసే ప్రయత్నాలు అయితే జరిగినాయి. మనందరికీ తెలిసింది. అది రాజకీయాల ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఇంకో పార్టీలోకి పోవడం, పార్టీ మారడం ఇవన్నీ కామన్. టీడీపీ వాళ్ళు బీఆర్ఎస్లోకి వచ్చారు, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు. ఇది అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు కొంచెం ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు బయటకు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. అప్పట్లో ఎక్కువ కనిపించకపోతుంది. అప్పట్లో పేపర్లో చదువుకోవాలి, లేకపోతే లేదు, ఏదున్నా సరే.
టీవీలో వస్తే టీవీలో చూసుకోవాలంతే. ఇప్పుడున్నంటే టీవీ కూడా అప్పుడు ఎవరి దగ్గర ఉండకపోతుంది, తక్కువనే ఉంటుండే టీవీలు కూడా. సో అప్పుడు అది బాగా వైరల్ అయ్యి రేవంత్ రెడ్డి గారిని ఎంత మానసిక క్షోభ పెట్టాలనో, ఎంత అంటే రేవంత్ రెడ్డి గారి పేరు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిరు. బట్ రేవంత్ రెడ్డి రాజు కన్నా మొండోడు గట్టుడు అంటారు కదా, అట్లా రేవంత్ రెడ్డి గారు మొండోడు కాబట్టి మొండిగా నిలబడి ఆయన సమస్యలు ఆయన ఎట్లా పరిష్కరించుకోవాలో తెలుసు కాబట్టి అంతే కష్టపడి అంతే ఎదురుగా పోయి ఆ దానికి బయటపడి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడ్డాడు. దమ్మంటే అది, దమ్మంటే అది. ఒక మీద ఒక నింద పడంగానే భయపడిపోయేటోళ్ళు ఎక్కడ, నిందను దుడుచుకొని మరి ఎదురుపోయేటోడు ఎక్కడ. ఇది బాలేబాబు డైలాగ్లో చెప్పాలంటే నేను తలదించే ఏదో అది వస్తలేదు, డైలాగ్ వస్తలేదు కానీ తలదించే రకం తల నరికే రకం అంటారు కదా, అది రేవంత్ రెడ్డి గారి దమ్ము. 2015లో ఓటుకు నోటు ఉదంతం. ఈ కేసులో ఆయనకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన కుమార్తె నిశ్చితార్థం ఉండడం, కోర్టు నుండి కేవలం కొన్ని గంటల పాటు బెయిల్ తెచ్చుకొని హాజరవ్వడం. ఏ తండ్రికి జరగని అన్యాయం రేవంత్ రెడ్డి గారికి జరిగిందని చెప్పాలి. ఈ విషయంలో ఎవరికి, నాకు తెలిసి ఇప్పటివరకు ఎంతోమంది రాజకీయాల్లో చేసిరు, ఎంతోమంది రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయాల్లో కక్ష రాజకీయాలు కావచ్చు, ఎన్నో రకాల రాజకీయాలు చూసినాం. కానీ ఇదైతే మాత్రం అత్యంత బాధాకరమైన రాజకీయం. అది రేవంత్ రెడ్డి గారు కాదు, రేవంత్ రెడ్డి గారి గురించి అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న ప్రతి తండ్రి బాధపడే సిచ్యువేషన్ ఇది. ఈ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, అదే ఆ టైంలోనే రేవంత్ రెడ్డి గారి కుమార్తెకి ఎంగేజ్మెంట్ కూడా రాని పరిస్థితి. ఎంగేజ్మెంట్ ఉందని చెప్పి జైల్లో పర్మిషన్ తీసుకొని ఎన్నో గంటలు వచ్చి అటెండ్ అయ్యి పోవాలి. మళ్ళీ అంత అంటే బిడ్డే ఎంగేజ్మెంట్కి కూడా ఆ ఏర్పాట్లు చూసుకునే అవకాశం కూడా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వలే. అది అనుభవించిన, ఆ బాధ అనుభవించిన రేవంత్ రెడ్డి గారికే తెలుసు అది ఎంత బాధ అన్నది. మనం మాట్లాడుకోనికి ఈజీగా ఉంటుంది కానీ అంత క్షోభ పెట్టారు రేవంత్ రెడ్డి గారిని, అంత అణగదొక్కుదామని ట్రై చేశారు రేవంత్ రెడ్డి గారిని. కానీ ఆయన తొక్కితే డబల్ ఫైర్లో బయటకు వచ్చిండు. అది నెక్స్ట్ వస్తుంది. బట్ ఇది ఎంత బాధాకరమో ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఒకవైపు జైలు జీవితం, మరోవైపు ప్రత్యర్థుల తీవ్ర విమర్శలతో ఆయన కెరియర్ ముగిసిపోయిందని అందరూ భావించారు. ఇది కరెక్ట్. అందరూ ఏం డిసైడ్ అయ్యారంటే ఇంకా ఈ దెబ్బకి రేవంత్ రెడ్డి అనేటోడు చాప్టర్ క్లోజ్, ఇక రేవంత్ రెడ్డి అనేటోడు లేవడు పైకి అయిపోయింది మొత్తం. అంటే ఎట్లా దాడి చేశారంటే, ఎంతమంది దాడి చేశారంటే ఆ ఒక్క కేసును పట్టుకొని ఆ ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పి ఏమేమో చేశారు అప్పట్లో. ఆయనను ఎదుర్కోలేక ఏమేమో చేశారు. ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు అంటే డిసైడ్ అయ్యారు అందరూ, ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు, మేబీ చంద్రబాబు నాయుడు గారు అనుకూరలేదో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్న వాళ్ళందరూ ఇంకా రేవంత్ రెడ్డి లైఫ్ సమాప్తం అయిపోయింది. ఇంకా రేవంత్ రెడ్డిది ఇదే లాస్ట్ ఎలక్షన్ ఏమో, ఆయన నెక్స్ట్ పోటీ చేసినా సరే ఆయన గెలవడు అన్నకాడికి రేవంత్ రెడ్డి గారికి అయితే ఎన్నిక డెసిషన్ అప్పట్లో. ఆయన మీద చెయ్యని విమర్శ లేదు, మాట్లాడినోడు లేడు అప్పట్లో. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన మీద మాట్లాడినోడు లేడు. అన్ని రకాలుగా మాట్లాడి అంత చేసి అంత హింస పెట్టారు ఆయన అప్పట్లో. అయినా సరే అవన్నీ ఎదుర్కొని ఇవాళ చెప్తా. అది కూడా రాజకీయ ఒంటరితనం, ఓటమి, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2015లో ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి గారు ఉన్న క్లారిటీ, కమిట్మెంట్ ఎట్లుంటుంది అన్నది ఇది ఒక గొప్ప నిదర్శనం. ఇది రేవంత్ రెడ్డి గారి జీవితాన్ని మలుపు తిప్పే అంశం. ఇది రేవంత్ రెడ్డి గారికి ఎంత క్లారిటీ లేకపోతే, ఎంత దమ్ము లేకపోతే, ఎంత ధైర్యం లేకపోతే, రేవంత్ రెడ్డి గారు అప్పటికే రాష్ట్ర రాజకీయాల మీద ఒక గ్రిప్ వచ్చేసింది ఆయనకి. ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది, ఆంధ్ర సపరేట్, తెలంగాణ సపరేట్ అయింది, ప్రత్యేక ఇంకా ఇరు రాష్ట్రాల రాజకీయాలన్నీ పట్టపంచలు అయిపోయినాయి. అలాగలాగే ఇంకా దీనికి సంబంధం లేదు. తెలంగాణ రాజకీయం అంటే తెలంగాణ రాజకీయమే. ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు ఒక సాలిడ్ డిసిజన్ తీసుకుంటారు. ఆ సాలిడ్ డిసిజన్ ఏంటంటే కేసీఆర్ గారు అప్పటికే టీడీపీ పార్టీ ఆంధ్ర పార్టీగా క్లారిటీగా పబ్లిక్లకు ఒక రేంజ్లో తీసుకొని పోయారు. తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ కాదన్న కాడికి పబ్లిక్లకు ఏదైతే తీసుకొని పోయారో అది పబ్లిక్ కూడా ఓన్ చేస్తున్నారు. అది అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అనేది అంటే అసెంబ్లీలో అంత గెలిచినా సరే కూడా, అన్ని సీట్లు గెలిచినా సరే కూడా
కేసీఆర్ గారి చాణక్యంతో ఇది తెలంగాణ ద్రోహి పార్టీ, ఇది తెలంగాణ సంబంధం లేని పార్టీ, ఇది ఆంధ్రోల పార్టీ అని చెప్పేసి కేసీఆర్ గారు దాన్ని బలంగా ప్రజలకు తీసుకుపోయారు. కాబట్టి ఆ పార్టీ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీలో కనుక నేను ఉంటే నా టార్గెట్ అనేది నేను రీచ్ కాలేను. అప్పుడున్న రాజకీయ సమీకరణాలు, అప్పుడున్న ప్రజా అభిప్రాయాలు కావచ్చు, ఇవన్నీ అప్పట్లోనే అనాలిసిస్ చేసి బాగా స్టడీ చేసి రేవంత్ రెడ్డి గారికి డిసైడ్ అయింది ఏంటంటే, ఓకే ఇన్ని రోజులు ఉమ్మడి రాష్ట్రంలో నడిచింది ఓకే, మనం ఏం చేయాలో అది చేసినాం, దానికి తగ్గట్టు మనకి ఏం రావాలో అది వచ్చింది ఓకే. బట్ ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటే పని కాదు. ఆయన మైండ్లో అప్పటికే డిసైడ్ అయ్యిండు ఆయన ఏం చేయాలి, ఆయన సీఎం కావాలంటే ఏం చేయాలి అప్పటికే డిసైడ్ అయ్యిండు. ఆయన ఏం ఏదో అదృష్టంతోనే ఆయనకి రాలే. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే కరెక్ట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ వచ్చింది అని అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గట్టిగా నమ్మి ఆయన 2017లో అది కూడా మళ్ళీ తప్పు అవుతుందని చెప్పి 2017లో ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి అయితే రేవంత్ రెడ్డి గారు చేరారు. ఇక్కడ హైలైట్ ఇంకోటి ఉంది, అందరు నాయకులలాగా పార్టీ అవసరం పోయిందని చెప్పేసి ఇంకా పార్టీకి ఎవరికి ఏం చెప్పకుండా నేను ఏదో ప్రెస్ మీదకి వచ్చేసి ఆ పార్టీని వదిలేస్తున్నా అని చెప్పేసి పార్టీ మీద అడ్డదిడ్డమైన నిందలేసి పార్టీ నాయకుల మీద లేనిపోని అబండాలేసి బయటికి రాకుండా చాలా డిసిప్లైన్గా క్వాలిటీ పాలిటిక్స్ అనేది రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకుంటే రేపొద్దున్న రాజకీయాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం బాగుపడే అవకాశం ఉంటుంది. విజయవాడ పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన రాజకీయ పరిస్థితులు ఎట్లయితే ఉన్నాయో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారికి వివరించి నా టార్గెట్ ఇది, నేను ఇక్కడ ఉంటే నేను అనుకున్న సపోర్ట్ కానీ నేను అనుకున్న గోల్ని కానీ రీచ్ కాలేను, దానికి కారణాలు మీకు తెలుసు నాకు తెలుసు అప్పుడున్న పరిస్థితుల్లో. సో నేను అనుకున్న దానికి పోవాలి, ఇది నాకు ఈ కావాలంటే నేను ఖచ్చితంగా మారాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయన ఒప్పుకున్న తర్వాత అంటే ఇంకా ఎవరు కూడా నేను ఇక్కడ ఉండను అన్నప్పుడు ఖచ్చితంగా ఉండని ఎవరు చెప్పరు కాబట్టి పద్ధతి ప్రకారం చెప్పి పార్టీలో ఉన్న రేపొద్దున్న బయట ఎక్కడ కలిసినా సరే కూడా ఒకే విధంగా వాళ్ళ రిలేషన్షిప్ ఉండేటట్టు ఒక హెల్దీ పాలిటిక్స్ని అయితే మాత్రం రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేసి చెప్పి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అది రేవంత్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి, రేవంత్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి గారికి ఉన్న నమ్మకం, రేవంత్ రెడ్డి గారి ధైర్యం, ఏమంటారు క్యారెక్టర్, రేవంత్ రెడ్డి గారి దమ్మున్న క్యారెక్టర్, 24 క్యారెక్టర్ ఫుల్ ప్యూర్ గోల్డ్ అంటారు కదా, ఇది నీతి రాజకీయాలు అంటే క్వాలిటీ పాలిటిక్స్ అంటే ఇది. అది రేవంత్ రెడ్డి గారు నిరూపించారు అంత పద్ధతితో మాట్లాడి. నెక్స్ట్ అయితే 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కొనంగల్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి గారు ఊహించిన విధంగా ఓటమి పాలయ్యారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సేమ్ తన నియోజకవర్గం ఏదైతుందో అదే కొడంగల్లో పోటీ చేసి ఓటమి చెందిరు అని చెప్పేసి అనంటే అది మీకు ఎట్లా చెప్పాలని అర్థమవుతలేదు. కానీ రేవంత్ రెడ్డి గారిని నైట్ ఎలక్షన్లో 2 రోజులు ఉందనగా రేవంత్ రెడ్డి గారికి ఇంటికి పోయి రేవంత్ రెడ్డి గారి దర్వాజాలు పగలగొట్టి ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎలక్షన్లు జరిపించారు. అది ఎప్పుడో మనకు తెలిసిందే. అది ఎందుకు అరెస్ట్ చేశారు, దేనికోసం అరెస్ట్ చేశారు అన్నది అవి ఇప్పుడు మాట్లాడుకొని వేస్ట్. ఈ టాపిక్లో కూడా అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి అది మాట్లాడతలేను. బట్ ఆయన అరెస్ట్ అనేది ఎంత ఇదిగా జరిగిందన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూసిరు. అది నేను ఇప్పుడు చెప్పేది కాదు, మీరు టీవీలో కొట్టినా సరే కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. అది అప్పుడే రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, మూత మీద మీసం దింపి రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజే ఇక రేవంత్ రెడ్డి గారు కనిపిస్తారు ప్రతి ఒక్కరికి. ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని అవహేళనలు చేశారో, ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని ఎన్ని విధాలుగా క్షోభ పెట్టాలనే విధానం క్షోభ పెట్టారో, ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని ఇంత షెరబెట్టారో వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారు దేంతో ఎట్లా సమాధానం చెప్పాలని ఆయన డిసైడ్ అయ్యిండో ఆయన అనుకున్న విధంగానే వాళ్ళందరికీ సమాధానం చెప్పిండు. రేవంత్ రెడ్డి అంటే ఒక మనిషి కాదు, ఆయన ఒక శక్తి. ఇప్పటికైనా సరే అర్థం చేసుకున్న వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి మీరు ఒకసారి అర్థం చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది రేవంత్ రెడ్డి గారి చరిత్ర అనేది. కొడంగల్లో ఆయన ఓడిపోయిన తర్వాత చాలా పెద్ద దెబ్బ రేవంత్ రెడ్డి గారికి. అప్పటికి 2 సార్లు గెలిచి ఆ నియోజకవర్గం నుంచి 2009లో 2014లో గెలిచి 2018 ముందస్తు ఎలక్షన్లతోని పెట్టి రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారంటే అది చాలా ఇన్సల్ట్గా అయిపోయింది అప్పటికి రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే
పార్టీ మారడం, ఆ ముందున్న పార్టీలో ఓటుకు నోసుకేటంటే కట్టారు, ఇప్పుడేమో ఇట్లా అరెస్ట్ చేసిరు, తర్వాత ఏమో ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, అసెంబ్లీకి పోయే ఛాన్స్ లేదు. అసెంబ్లీలో కనుక రేవంత్ రెడ్డి అడుగు పెడితే రేవంత్ రెడ్డి గారు అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పిన పరిస్థితి పార్టీకి వస్తుందని చెప్పి అప్పట్లో రేవంత్ రెడ్డి గారు అట్లా కావాలని చెప్పి అరెస్ట్ చేసి ఓడించారని చెప్పి చాలా పెద్ద డిస్కషన్లు అయినాయి అప్పట్లో. రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొంటే ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు ఎదుర్కొన్నట్టు, ఒక రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొంటే 15-20 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొన్నట్టే. అంత సామర్థ్యం గల లీడర్ కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అంత కట్టడి చేయడానికి ఏం చేయాలని అర్థం కాక అరెస్ట్ చేసి అప్పట్లో ఓడగొట్టారు అనేది చాలా పెద్ద డిస్కషన్, అది పెద్ద హాట్ టాపిక్ అప్పట్లో. చాలామందికి తెలియకపోతే ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ ఇన్ 2018 అని చెప్పి మీకు క్లియర్గా వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారి విజువల్స్ కూడా కనబడతాయి. ఆయన దమ్ము, ఆయన ధైర్యం, ఆయన మీసం తిప్పే విధానం, ఛాలెంజ్ చేసే విధానం తెలుస్తుంది మీ అందరికీ. చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సొంత పార్టీలోనే వ్యతిరేకత. ఇక్కడ హైలైట్ ఏంటంటే టీడీపీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి పోగానే అప్పటికే పేరు మోసిన కాంగ్రెస్ లీడర్లు, సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది సీనియర్గా ఉండేటోళ్ళు. ఎవడు కొత్త వచ్చి ఏదైనా చేయాలంటే సీనియర్లు యాక్సెప్ట్ చేయరు సీనియర్లు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ సీనియర్ని వాళ్ళు నిరూపించుకోవాలి. వాళ్ళకి నచ్చదు జనరల్గా. అది మన ఒక రేవంత్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, అది జనరల్ మానవ జీవితంలో అదొక పార్ట్. అది కొత్తగా వచ్చిన వాళ్ళు మాకు చెప్పేది ఏంది, మాతో పాటు ఈక్వల్ ఏంది, మేము సీనియర్లు కదా, అది ఖచ్చితంగా అది ఉంటుంది. అది అందరికీ ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆ సీనియర్లతో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే అయినాయి. ఎందుకంటే కొత్తగా పోయిండు, నువ్వు నిన్న కాక మొన్న వచ్చి మాకు నువ్వు చెప్పేది ఏంది అనేకాడికి వాళ్ళట్లా డిస్టర్బెన్సెస్ అయితే అప్పట్లో జరిగినాయి. బట్ సీనియర్ నుంచి తీవ్ర వ్యతిరేకత. ఎంత వ్యతిరేకత అంటే అసలు పాపం ఆయన ఎవరినో సపోర్ట్ చేయకపోతుండే, ఎవరు కూడా ఆయన కనీసం ఆయన చెప్తే ఆయన మాట కన్సిడర్ చేయకపోతుండే. అప్పటికి పార్టీ ఎంతగా డ్యామేజ్ కావాలో కాంగ్రెస్ పార్టీ అంత డ్యామేజ్ అయింది. ఎవరికి పదవులు ఏం లేవు, బట్ ఈగోలుతోనైతే ఆయనను చాలా వ్యతిరేకించారు. అంతర్గత విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతర్గత విమర్శలు అంటే ఒకవైపు అధికార పార్టీ పెట్టిన తిప్పలు, ఒకవైపు సొంత పార్టీలో నాయకులు సూటిపోటి మాటలు, ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. ఇన్ని ఇబ్బందుల వేరే ఎవరైనా రాజకీయాలు వదిలేసేయాలి. మీరేమని అనుకోండి, మీరు వేరే ఎవరైనా సరే కూడా ఇన్ని ఇబ్బందులు కనుక ఒక మనిషిని పెట్టి, ఇంత ఘోష వేరే మనిషిని ఎవరైనా పెడితే ఇంక ఈ జీవితానికి వద్దురని ఆయన ఈ రాజకీయాలు ఏదో బిజినెస్ చేసుకుందాం ఎందుకు ఇక అనేసి ఖచ్చితంగా రాజకీయాలను తప్పుకొని వేరే బతుకుతుండే వేరే ఎవరన్నా సరే కూడా. రేవంత్ రెడ్డి గారు కాకుండా ఆయన ప్లేస్లో ఎవరున్నా సరే కూడా అంత హింస, అంత ఘోష పెట్టారు ఆయనని. బట్ రేవంత్ రెడ్డి గారు ఎసెంట్ మనిషి అక్కడ మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసుకుంటే ఆయన చెప్తాను. ఫినిక్స్ పక్షుల పునరాగమనం, విజయాలు. ఎన్ని కష్టాలు వచ్చినా లొంగిపోయిన నైజం రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకత ఇది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇంత ఘోష పెట్టినా అధికార పార్టీ, సొంత పార్టీ నాయకులు ఈ ఓటమి ఎన్ని కష్టాలు వచ్చినా సరే కూడా, మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టినా సరే కూడా, మెంటల్గా ఎంత దిగజార్చినా సరే కూడా, ఎంత కుంగదీసినా సరే కూడా, ఇంత కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఒక దమ్ము, ఒక ధైర్యాన్ని నమ్ముకుంటే ఆ లీడర్ ఎట్లుంటాడో, ఆ మనిషి ఎట్లుంటాడో ఒక తెరిచిన పుస్తకంలో చూపించిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే నేను చెప్తున్నా కదా, నేను చెప్పింది ఇంకా చాలా తక్కువ. రేవంత్ రెడ్డి గారు దమ్ము, ధైర్యం గురించి, ఆయనకున్న లీడర్షిప్ క్వాలిటీస్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే. రాజకీయాల మీద అవగాహన లేదో మాట్లాడతారంటే ఓకే తప్ప, అవగాహన ఉన్నట్టు మాత్రం ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారి దమ్ము, ధైర్యం ఏంటన్నది. రేపు పొద్దున్న మీరు ఒక సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడు ఎదగాలంటే కూడా రేవంత్ రెడ్డి గారి ఈ ప్రయాణం మీకు స్ఫూర్తినిస్తుంది ఖచ్చితంగా. మీరందరూ చూసి నేర్చుకుంటారు, రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకుంటారు. ప్రతి ఓటమిని ఆయన తన విజయానికి మెట్టుగా మార్చుకున్నారు. ప్రతి అవమానాన్ని, అది పార్టీల అంతర్గత వ్యతిరేకత కావచ్చు, అధికార పార్టీ చేసే విమర్శలు కావచ్చు, బాలీలు మాట్లాడే సూటుబొట్టు మాటలు కావచ్చు, వీటన్నింటినీ ప్రతి దాన్ని సక్సెస్కి ఎట్లా మెట్లు కావాలో, విజయానికి ఎట్లా మెట్లు కావాలో వీటన్నిటితో మెట్లు వేర్చుకుంటూ పోయి ఇవాళ కొడితే కుంభస్థలాన్ని కదిలిపోయినాయి అక్కడ. 2019 పార్లమెంట్ ఎన్నికల ఎంపీగా విజయం. అసలు 2018లో ఓడిపోయిన తర్వాత ఇంకా ఆయన అయిపోయింది,
ఈ రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటిఫికేషన్ ఎట్లయితే అయిపోయింది అనుకోరో తర్వాత ఇప్పుడు కూడా అయిపోయింది, అనవసరంగా ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, టీడీపీ పార్టీలో ఉన్న సరే కూడా ఎమ్మెల్యేగానే గెలుస్తుండేనేమో అని నానా విమర్శలు చేసి 2018లో ఓడిపోగానే. బట్ కట్ చేస్తే 2019 ఇండియాలోనే లార్జెస్ట్ పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసిండు. లోక్సభలోని ఎన్నికల్లో దేశం అతిపెద్ద నియోజకవర్గం ఒకటైన మల్కాజ్గిరిని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిండు. సక్సెస్తో ఎట్లా మాట్లాడాలి అని అంటే ఇది ఇట్లా మాట్లాడాలి. కష్టాల నుంచి ఎట్లా బయటపడి ఆ కష్టాలను కూడా మెట్లగా ఎట్లా వేసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. ఒక్కసారి వార్డు మెంబర్ కొడుకునేందుకే జీవితం పోయినట్టు ఫీల్ అయ్యేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి సర్పంచ్ కొడుకోగానే మొత్తం అంతా కోల్పోయింది అనుకుంటే చాలామంది ఉన్నారు. బట్ అనుకున్నది సాధించాలి, ఖచ్చితంగా ఎవడెన్ని బాధలు పెట్టినా సరే కూడా నిలబడాలంటే రేవంత్ రెడ్డి గారిని ఆయన ప్రయాణం, ఆయన నిర్ణయాలు, ఆయన ధైర్యాన్ని చూస్తే మీకు కూడా ఖచ్చితంగా స్ఫూర్తిని కలిగిస్తుంది. మీరు కూడా జీవితంలో ఒక మంచి నిర్ణయాలు తీసుకుని నిలదొక్కునే దమ్ము మీకు వస్తుంది. మీకు ఈ గెలుపు ఆయనకు జాతీయ స్థాయిలో దృష్టిలో పడేలా ఆయనను జాతీయ స్థాయిలో కాంగ్రెస్ దృష్టిలో పడేలా చేసింది. ఈ సక్సెస్ అనేది ఏ రేంజ్ సౌండ్ ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి గారికి నార్మల్ సౌండ్ కాదు, అది రీసౌండ్. ఇండియా మొత్తం రీసౌండ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. ఆయన గెలిచే సౌండ్ ఏదైతుందో ఇండియా లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక రీసౌండ్ వచ్చింది. ఆయన గెలుపు అంత పెద్ద గెలుపు ఆయన గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఆ పవర్ వచ్చింది. ఆ గెలుపుతో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు 2021 జూన్లో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించింది. పార్లమెంట్ ఎలక్షన్లతోని ఆ గెలుపుతోని ఒక కొత్త రికార్డ్ని, ఒక కొత్త విజయాన్ని షేర్ చేసిన రేవంత్ రెడ్డి గారికి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది ఏంటంటే ఎవరైతే సీనియర్లుగా చలవని అయ్యి, నేను ఎవరిని అంటే చెడుగా చెప్తలేను కానీ ఆ సీనియర్లని చెప్పుకోవడమే తప్ప వాళ్ళ వల్ల పార్టీకి కానీ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చే ఇది కానీ ఆ లీడర్కి ఎవరికి లేదు. ఏదో అసలు వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు అంతే. గట్టిగా ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు వాళ్ళు ఎవరు కూడా. కేసీఆర్ గారిని ప్రశ్నించే శక్తి కూడా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేకపోతుంది. మీడియా దగ్గరికి వచ్చి మాట కూడా సరిగా మాట్లాడకపోతుంది ఎవరు కూడా. కేసీఆర్ గారు అంటే ఇంకా వాళ్ళ గుండెల్లో ఒక భయాన్ని పుట్టించిన వ్యక్తి కేసీఆర్ గారు. అప్పుడున్న సీనియర్ అని వాళ్ళందరూ సీనియర్గా మాట్లాడారు తప్ప ఇది కేసీఆర్ గారికి ఎదురుగా పోయి కేసీఆర్ గారిని ఎదిరించి మాట్లాడే దమ్మైతే మాత్రం వాళ్ళ దగ్గర ఎవ్వరి దగ్గర లేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక డిసిజన్ తీసుకుంది. ఇట్లనే కనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ఎందుకు పార్టీ ఇట్లా ఇంత దీనమైన పరిస్థితికి వచ్చిందని చెప్పంటే ఎవడు గట్టిగా మాట్లాడటం లేక సీనియర్ అని పాలకాలు ఇట్లా భుజాలు తడుపుకునేది తప్ప అధికార పార్టీని విమర్శించి అధికార పార్టీ చేసిన తప్పులను అడిగే ఇది ఎవరికి లేక అప్పుడు సిచ్యువేషన్స్ అట్లయినాయి. సిచ్యువేషన్స్ అట్లుండే అప్పట్లో. కేసీఆర్ గారు వేవ్ కూడా అట్లుంది కాబట్టి వీళ్ళ అన్నకి కూడా లేదు, ఆ సీనియర్లు అని చెప్పేసి అన్నకి కూడా లేదు. టీపీసీసీ ప్రెసిడెంట్గా ఇచ్చిన తర్వాత అధ్యక్షుడిగా నియమించింది. అప్పటికే వరుస ఓటములతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అప్పటికే రేవంత్ రెడ్డి గారికి ఆ పొజిషన్ వస్తేనే ఏమన్నా యూజ్ అవుతుంది, జర మాట్లాడగలుగుతాడు, కేసీఆర్ గారిని ఎదిరించే వ్యక్తి అన్న ఫీలు ప్రజలకు గట్టిగా పోయింది. అప్పటికే ప్రజలందరూ వెయిట్ చేస్తారు, రేవంత్ రెడ్డి గారు కావాలి, లేకపోతే ఇంకా వేరే ఎవరున్నా సరే కూడా ఉన్న ఒకటి లేకున్నా ఒకటే అన్నక్కడికి పార్టీ కాంగ్రెస్ పార్టీని అభిమానించడం ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ మొత్తం రేవంత్ రెడ్డి గారిని ఎట్లా అన్నా సరే కూడా టీసీసీ ప్రెసిడెంట్గా అనౌన్స్మెంట్ చేయాలన్న కడికి అనుకోరు. అదే అనౌన్స్మెంట్ జరిగింది. ఆ ఒక్క అనౌన్స్మెంట్తో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక కొత్త పవర్, ఒక కొత్త ఉత్సాహం ఇవన్నీ జనరేట్ అయినాయి. అమ్మయ్య ఇప్పుడు ఒక దమ్మున్న లీడర్ వచ్చిండు, ఇప్పుడు ఎట్లుంటుందో చూద్దాం రాజకీయం అన్న కాడికి చాలా ఆనందంతో గెంతులేసిన సంఘటనలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత. రేవంత్ రెడ్డి గారు దూకుడు, తన ప్రసంగాలతో, పాదయాత్రతో, ప్రజా పోరాటాల్లో అధికార పార్టీ బీఆర్ఎస్కు ఏకైక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ని నిలబెట్టారు. ఒక నాయకుడు కనుక, ఒక దమ్మున్న నాయకుడి గురించి కనుక కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటే 2007లో ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఒక రేవంత్ రెడ్డి గారి కృషిని పట్టుదల తీసి ఒక మంచి లీడర్ అని చెప్పి ఎట్లయితే డిసైడ్ అయ్యిందో
సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక దమ్మున్న లీడర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని గుర్తించి ఇప్పుడైతే ప్రెసిడెంట్ పదవి ఇచ్చారో ఇచ్చకంతోనే రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన దండయాత్ర ఎట్లుందంటే ఇంకా బీఆర్ఎస్కి అపోజిషన్ కాంగ్రెసే అన్న కాడికి తెలంగాణ ప్రజల్లో మొత్తం ఆ నమ్మకాన్ని ఆ బిల్డ్ చేసి ఇంకా కేసీఆర్ గారికి అపోజిషన్ ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు అన్న ఒక బ్రాండ్ని అయితే రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేశారు. అది క్రియేట్ చేసడం అంత ఈజీ కాదు. కేసీఆర్ అంటే వ్యక్తిని కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తిని ఆయన కూడా 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదు. అది ఎట్లా ఎదుర్కోవాలి, ఏమి ఎదుర్కోవాలనేది రేవంత్ రెడ్డి గారి వ్యూహాలతోని ప్రజల్లో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే కాడికి క్రియేట్ చేసినంటే అది రేవంత్ రెడ్డి గారి దమ్ము, ధైర్యం. 2023 ఎన్నికల సంచలనం, ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం. డిసెంబర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ముందుని నడిపించాడు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బలమైన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీని 64 సీట్లతో అధికారంలోకి తీసుకొచ్చిండు. ఎంత హింస పెట్టాలని అంత హింస పెట్టారు. ఎంత ఘోరంగా రేవంత్ రెడ్డి గారిని ఘోరంగా అనగదొక్కిరు. ఎట్లా ఎట్లన్నా చేసి ఓడగొడదామన్నట్టు 2018లో ఓడగొట్టినట్టు ఇప్పుడు ఓడగొడదామన్నట్టు ట్రై చేశారు. ఎన్ని చేసినా సరే కూడా రేవంత్ రెడ్డి గారి పట్టుదల ముందు, రేవంత్ రెడ్డి గారి కృషి ముందు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారు పార్టీ కూడా ఓడిపోయే కడికి వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారి వ్యూహాలు, ఆయన కష్టపడే ధైర్యం, మీరందరూ అది చూసి నేర్చుకోవాలి మీరు. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీ నడుస్తుంది. కొంతమందికి కాంగ్రెస్ నడుస్తుంది, కొంతమందికి బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది, కొంతమంది టీడీపీ పార్టీ నడుస్తుంది, కొంతమందికి వైఎస్ఆర్ పార్టీ. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఒక్కొక్క పార్టీ నచ్చవచ్చు, ఒక్కొక్క నాయకుడు నచ్చవచ్చు. అది అందులో నేమ్ తప్పులేదు. అందరికీ రేవంత్ రెడ్డి గారు నచ్చాలని రూల్ లేదు, అందరికీ కేసీఆర్ గారు నచ్చాలని రూల్ లేదు, అందరికీ చంద్రబాబు నాయుడు గారు నచ్చాలని రూల్ లేదు, అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు నచ్చాలని రూల్ లేదు. ఎవరు ఇండివిజువల్గా ఆ నాయకుడి మీద అభిమానం ఖచ్చితంగా ఉంటుంది. బట్ రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడి నుంచి మనం ఏదైనా నేర్చుకుంటున్నామనంటే రేవంత్ రెడ్డి గారి నుంచి ఈ దమ్మున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అనుకున్నది సాధించాలన్న కసి, పట్టుదల ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ మనం రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవచ్చు. ఇవాళ ఆ దమ్ము, ఆ కృషి, ఆ పట్టుదల, ఆయన నమ్ముకునే విధానమే రేవంత్ రెడ్డి గారిని సక్సెస్ఫుల్ సీఎంగా నడిపిస్తుంది. ఇప్పుడు డిసెంబర్ 7, 2023 రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో లక్షలాది జనసంద్రోహం మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఒక సక్సెస్ఫుల్ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా జడ్పీటీసీ నుంచి ప్రస్థానం స్టార్ట్ చేసి, ఎమ్మెల్సీగా ప్రస్థానం స్టార్ట్ చేసి, ఎమ్మెల్యేగా గెలిచి, ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినంటే మీరు ఒకసారి ఇటువంటి పనికొచ్చే చదువుకుంటే రాజకీయాలు ఉన్నటువంటి మెయిన్ అంటే జనరల్గా కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది చెప్పలేం. కానీ రాజకీయాలు ఎదగాలనుకునే వాళ్ళకి మాత్రం రేవంత్ రెడ్డి గారు ఒక డిక్షనరీ. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక డిక్షనరీ. మీరు ఆయన స్ట్రాటజీలు కానీ, ఆయన వ్యూహాలు కానీ, ఆయన పదునైన మాటలు కానీ, ఇవన్నీ మీరు కనుక ఆయన యాటిట్యూడ్ కానీ ఇవన్నీ మీరు చూస్తే ఖచ్చితంగా రాజకీయాల్లో మీరు కూడా సక్సెస్ఫుల్గానికే 100కి 99% ఛాన్స్ ఉంది రేవంత్ రెడ్డి గారిని కనుక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే. అంత లక్షలాది మంది జనసంద్రోహం మధ్యలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు కూడా చాలా నడిచినాయి. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అవుతారా, ఇంకెవరైనా చేస్తారా, ఈ సీనియర్లు అదే అని చెప్పి అధికారం తీసుకొచ్చింది ఆయనే కాబట్టి ఆయననే సీఎంగా ఉంటాడు. ఎవరి వల్ల వచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉందని చెప్పి ఎప్పుడో మర్చిపోయారు పబ్లిక్. రేవంత్ రెడ్డి గారు లేనప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ ఆ పార్టీ ఇది ఒక పార్టీ ఉంది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఈ పార్టీ అని చెప్పి పబ్లిక్ గుర్తొచ్చింది. అప్పటిదాకా మర్చిపోయారు కూడా పబ్లిక్ అందరూ. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం పడిపోయిన ప్రతిసారి మరింత వేగంగా పైకి లేవడం రేవంత్ రెడ్డి గారి దమ్ము ధైర్యానికి నిదర్శనం. ఇది రేవంత్ రెడ్డి గారి జీవిత సూత్రం. నిజంగా నమ్మిన దానికోసం కష్టపడడం, ఇది అసలు ఎంత నిజంగా నాకైతే ఇట్లా గూస్బంప్స్ వస్తున్నాయి చదువుకుంటేనే. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడడం, పడిపోయిన ప్రతిసారి మరింత వేగంగా పైకి లేవడం. పడిపోవడం ఓకే, పడినాక లేచి ఏదైతే ఉందో అది ఇంకా డబల్ స్పీడ్తో లేవడమే రేవంత్ రెడ్డి గారి నైజం. సొంత గ్రామంలో ఒక సాధారణ రైతు బిడ్డగా మొదలైన ప్రయాణం ఎన్నో అవమానాలు, జైలు శిక్షలు, రాజకీయ కుట్రలు దాటుకొని ఈరోజు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యే స్థాయికి వచ్చిండు అని అంటే
ఒక రాజకీయ నాయకుడికి ఇంతకన్నా గొప్ప చరిత్ర కానీ గొప్పగా చెప్పుకునే కానీ నాకు తెలిసి ఏ నాయకుడికి లేదు, ఒక రేవంత్ రెడ్డి గారికి తప్ప. సీఎంగా చాలామంది పనిచేయచ్చు కానీ ఇట్లాంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మారుమూల గ్రామం నుంచి ఒక పాలమూరు బిడ్డగా తన జీవితాన్ని స్టార్ట్ చేసి ఇవాళ ఇంత దాకా వచ్చిందంటే, మళ్ళా ఇంకా ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది కూడా ఇంట్రెస్టింగ్ రేవంత్ రెడ్డి గారిదే. ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయాలు అత్యంత వేగంగా శక్తివంతంగా ఎదిగిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది కూడా రేవంత్ రెడ్డి గారే. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వేవ్ ఎట్లా నడిచిందో మనందరికీ తెలిసింది. తెలంగాణ అంటే కేసీఆర్ గారు, కేసీఆర్ గారు అంటే తెలంగాణ. ఆ వేవ్ని కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఎట్లా మెయింటైన్ చేశారంటే చాలా సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేశారు కేసీఆర్ గారు. అసంటి కేసీఆర్ గారు అసంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టి నేనున్నా అని చెప్పేసి ప్రజలకి ఆయనే పరిచయం చేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంటే తెలంగాణ రాష్ట్రం నాకు తెలిసి తెలంగాణలో మనందరికీ తెలిసిందే, కేసీఆర్ గారు కూడా టీడీపీ పార్టీలకైనా వచ్చారు, రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీలకైనా వచ్చారు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ టీడీపీ లీడర్లే. బట్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే. చాలామంది సీనియర్ నాయకులు కాంగ్రెస్లో ఉన్న పార్టీల వాళ్ళందరూ సీనియర్లు. బట్ వాళ్ళందరితో కానీ రేవంత్ రెడ్డి గారితో అయింది, సీఎం రేవంత్ రెడ్డి గారితో అయింది. రేవంత్ రెడ్డి గారు అత్యంత వేగంగా శక్తివంతంగా ఎదిగిన నాయకుడు. అప్పటికే చాలామంది మినిస్టర్లుగా మంత్రులుగా ఎంత పనిచేసిన సరే కూడా వాళ్ళకి ఎవరికి లేని క్రేజు, వాళ్ళెవరికి లేని పేరు, వాళ్ళెవరికి లేని ప్రజలలో నమ్మకం రేవంత్ రెడ్డి గారికి వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారి దమ్ అది. సామాన్య స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు సాగిన ప్రయాణం ఒక సంచలనం, నిజంగానే సంచలనం అది. రేవంత్ రెడ్డి గారు అంటే ఒక ఫైర్ బ్రాండ్. ఫైర్ అండ్ ఏదో సినిమా డైలాగ్ ఏదో ఉంటుంది కదా, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా, ఫైర్ అని చెప్పి, ఆ ఫైరే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఆయన కమిట్మెంట్, ఆయన మాట్లాడే మాటలు ఎంత ధైర్యంగా ఉంటాయి, ఎంత నమ్మకంగా ఉంటాయి అంటే ఆయన మీద ఆయనకి చూసిన వాళ్ళు చాలామంది ఏదో ఒక ఇష్టానుసారంగా అవహేళన కామెంట్లు అవి చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారి గురించి తెలిసినోడైతే మాత్రం ఇంకా నాకు తెలిసి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసు కాబట్టి కేసీఆర్ గారు ఏదో ఒక నిర్ణయానికి రావచ్చు. బట్ రేవంత్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేసిన మాత్రం ఇంకా అవే కామెంట్ పెట్టుకుంటూ ఆనందపడతారు అంతే. ఆయన సాధించిన విజయం, క్షేత్రస్థాయిలో ఆయన జరిపిన నిరంతర పరిశీలన, ఆయన నాయకత్వ శైలి, ఒక అఖండ నాయకత్వ వైభవం, ఇవన్నీ అంటే రేవంత్ రెడ్డి గారు విజయం కోసం మనం ఎంత మాట్లాడుకున్నా సరే తక్కువనే. ఎందుకు తక్కువ అని చెప్పేసి అంటే ఆయన విజయం అసంటిది. విజయం పొందడం వేరు, కష్టాలని కన్నీళ్ళని అపజయాలకి ఎదురెళ్ళి విజయాన్ని సాధించడం వేరు. అట్లా ఎదురుపోయి విజయాన్ని సాధించిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఒక పవర్ఫుల్ లీడర్గా ఆవిర్భావం. రాజకీయాల్లో నాయకులు ఉంటారు, కానీ కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో బలమైన ముద్ర వేసే నాయకులు ఉంటారు. అలాంటి వారిలో రేవంత్ రెడ్డి గారు ఒకరు, ముందున్న వ్యక్తిలో రేవంత్ రెడ్డి గారు ఒకరు. నిజం అంటే రాజకీయాల్లో నాయకులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు నాయకులు, చాలామంది నాయకులు వస్తుంటారు పోతుంటారు, ఓకే. బట్ ప్రజల గుండెల్లో బలమైన ముద్ర వేసి ప్రజల గుండెల్లో ఎప్పుడు ఎవరిని అడిగినా సరే కూడా ఆయన గురించి తెలిసి ఆయన గురించి మాట్లాడుకునే స్థాయికి అంత కరికి వచ్చినట్టే కొంతమంది ఉంటారు. అందులో రేవంత్ రెడ్డి గారు ఒకరు. ప్రత్యర్థులపై సింహస్వప్నంగా, కార్యకర్తలకు కొండంత అండగా నిలిచి ఆయన శైలే ఆయన ప్రైర్ పండుగ మార్చింది. ప్రత్యర్థులపై సింహస్వప్నంగా ఆయన అటాక్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఒక సింహం అటాక్ చేసినట్టే. రేవంత్ రెడ్డి గారి మాట ఒక్కొక్క మాట పూట, ఆయన మాట ఇట్లా మాట్లాడుతుంటే అసలు ఆ హైపు, అది ఒక సినిమా డైలాగ్లోని ఒక 10 మ్యూజిక్ 10 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కొడితే ఏ ఎలివేషన్ వస్తుందో రేవంత్ రెడ్డి గారి మాటలతోనే ఆ రేంజ్ ఎలివేషన్ వస్తుంది, ఆ రేంజ్ ఫైర్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు అంటే అది రేవంత్ రెడ్డి గారు అంటే ప్రత్యర్థులకి సింహస్వప్నం, ఆయన కార్యకర్తలకి కొండంత అండ. ఎవరైతే రేవంత్ రెడ్డి గారు నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ కొండంత అండ. ఈ పద్ధతి, ఈ శైలే రేవంత్ రెడ్డి గారిని ఫైర్ బ్రాండ్గా మార్చింది. రేవంత్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది ఆయన క్యారెక్టరే. భయపడటం ఎరుగని నైజం, సూటిగా ప్రసంగించే ఆ దమ్ము, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం ఆయన తెలంగాణ రాజకీయ యువనికపై అగ్రగామిగా నిలబెట్టాయి. నిజంగా రేవంత్ రెడ్డి గారు అసలు ఆయన మాట్లాడే, నిజంగా చెప్తున్నా కదా, భయం అంటే
తెలియని బ్లడ్ రేవంత్ రెడ్డి గారు. ఇంతమంది ఇన్ని విధాలుగా భయపెట్టినా సరే కూడా, ఇంత అవమానపరిచినా సరే కూడా దేన్ని లెక్క చేయకుండా జస్ట్ ఇట్లా ఇంటర్వ్యూలాగా తీసి పడేసి ఎదురుపోయి ఇలా గెలిచి దాన్ని చూసుకుంది కాబట్టి, కుర్చీలో కూర్చుని కాబట్టి ఆయన సూటిగా ప్రసంగించే దమ్ము, ప్రజా సమస్యలపై అలుగుబరిగిన పోరాటం ఒక సమస్య వచ్చింది ప్రజలకంటే ఆయన పోరాటం చేసే విధానం చూస్తే అధికార పార్టీ వాళ్ళకి కూడా షేక్ కావాల్సిందే. ఆ రేంజ్లో ఉంటుంది ఆయన ఇంపాక్ట్ అనేది. రేవంత్ రెడ్డి గారు అంటే అంత ఇది. క్షేత్రస్థాయి పరిశీలనలు. ప్రజల మనిషిగా రేవంత్ రెడ్డి గారు ఒక విజయవంతమైన నాయకుడిగా అసలైన బలం క్షేత్రస్థాయి అవగాహనే. రేవంత్ రెడ్డి గారు కేవలం ఏసీ రూమ్లకో ప్రగతి భవన్కో పరిమితం కాలేదు. ఆయన ఎంచుకున్న ఇన్స్పెక్షన్ శైలి అద్భుతమైనది. అధికారం వచ్చేసింది కదా, పవర్ వచ్చేసింది కదా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేను కావాలనుకుంటున్న ఎమ్మెల్యే కాగానే రిలాక్స్ అయిపోతారు. ఎమ్మెల్యే అయిపోయినాం కదా, ఎవరు చూస్తాడు, ఏం చేసినా ఏం చేయకుండా నడుస్తుంది అన్న అక్కడ కాళ్ళు. మినిస్టర్లు కావాలనుకుంటే వాళ్ళు మినిస్టర్లు అయిపోయినాం కదా, ఇంకేముంది లేదు అన్నాక ఎవరు చూస్తాడులే మనం ఏం చేసి నడుస్తుంది అన్నట్టు వాళ్ళు ఎట్లా ఆ దానికే పరిమితమై సరిపెట్టుకునేటోళ్ళు లాగా కాదు రేవంత్ రెడ్డి గారు. ఆయనకి ఏ సీఎం పదవి వచ్చినా సరే కూడా ఇంకో ఏదో చేయాలన్న తపన. సీఎం పదవి కాదని, అది సీఎం పదవి దేనికోసమైతే ఈ పదవుల కోసం అవి చేయాలని క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలన చేసి ఆయన అద్భుతమైన రాజకీయ శైలిని మళ్ళొకసారి ప్రజలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ప్రజాక్షేత్రంలో పర్యటనలు, వరదలు వచ్చిన, రైతులు ఇబ్బందుల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు స్వయంగా రంగంలోకి దిగి అకస్మాత్తుగా తనిఖీలు చేసి సర్ప్రైజ్ చెక్స్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విభాగాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై ఆయన జరిపే ఆకస్మిక తనిఖీలు అధికారులందరినీ అప్రమత్తం చేస్తున్నాయి. ఎస్, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో చాలామందికి ఎవరికైతే రేషన్ కార్డు లేదో రేషన్ కార్డులు ఇచ్చిండు, రేషన్లో సన్నబియ్యం ఇచ్చిండు, మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చిండు, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చిండు. ఇవే కదా పేద ప్రజలకు కావాల్సింది. పేద ప్రజలకు ఏం కావాలి? పైసలు ఉంటాడు, ఎట్లా బతుకుతాడు, ఆయనకి గవర్నమెంట్తో సంబంధం లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్. పైసలు ఎవరికైతే ఉన్నాయి వాళ్ళ తాన. బట్ పైసలు లేని వాళ్ళు ఏంది, గవర్నమెంట్ మీద బాగా ఆధారపడాల్సిందే కదా. అట్లా రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఇచ్చకమే కాకుండా సర్ప్రైజ్, అది ఎక్కడెక్కడైతే కల్తీ ఎక్కడైతే జరుగుతుందో, అది ఫుడ్లోనే కావచ్చు, విత్తనాలలోనే కావచ్చు, ఎక్కడెక్కడైతే కల్తీ జరుగుతుందో అన్ని దగ్గరలో సర్ప్రైజ్, ఎవరికి తెలవకుండా ఎంత పెద్ద హోటల్ అన్నా, ఎంత పెద్ద 5 స్టార్ హోటల్ అన్నా, ఎంత పెద్ద రెస్టారెంట్ అన్నా రేవంత్ రెడ్డి గారు టీంను పంపించి అకస్మాత్తుగా తనిఖీలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రికి ఆ ఆలోచన రాలేదు. అట్లా సర్ప్రైజ్గా చెకింగ్లు చేసి కొత్త గవర్నమెంట్ స్కూళ్ళు, గురుకుల పాఠశాలలు కట్టి, అంటే ఇంకా ప్రజలకు ఏదైతే అవసరాలు ఉంటాయో ఒక సామాన్య కార్యకర్తగానో లేకపోతే సామాన్యుడుగా ఉండి అరే గవర్నమెంట్ నుంచి ఇవన్నీ వస్తే బాగుంటుంది కదా మనకి అని ఆలోచిస్తే ఎట్లుంటుంది? మనం నేనున్నా, అరే గవర్నమెంట్ నుంచి నాకు ఇది వస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా ఆలోచిస్తే ఎట్లుంటుందో, సీఎం కుర్చీలో కూర్చొని ఒక సామాన్యుడిగా ఆలోచించే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. తన క్యాబినెట్లో మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దానిలో కూడా పోయి వాళ్ళ దానిలో అంత సక్రమంగా నడుస్తుందా లేదా, ఏమైనా ఉల్టాపాల్ట అవుతుందా, కింద మీద అవుతుందా, వీళ్ళు కరెక్ట్గా చెక్ చేస్తున్నారు లేదని చెప్పి వాళ్ళని కూడా చెక్ చేసే దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే అకౌంటబిలిటీ ప్రజలకు కాబట్టి. అదేం తప్పు అని కాదు, చెక్ చేయడం మంచి పనే కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెక్ చేస్తారు. ఆ ఇంపాక్ట్ అనేది రేవంత్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్గా క్రియేట్ చేశారు. ఆ అధికారులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఆ భయం అనేది ఏర్పడింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్న రోజులు ఇట్లుంటాయి, మనం అందరం కరెక్ట్గా ఉండాలన్న ఒక డిసిప్లిన్ అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ప్రజావాణి, ఆయన సీఎం అయిన తర్వాత ప్రజావాణి పెట్టి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ఆయన ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమం ఒక నాయకుడిగా ఆయనకి ప్రజల్లో ఉన్న అనుబంధాన్ని చాటి చెప్తుంది. ప్రజావాణి అనేది ఏదైతే సెక్రటరేట్ ఉందో సెక్రటరేట్కి సమస్య డైరెక్ట్గా ప్రజలు వచ్చేసి మీరు రండి, మీకు ఏమైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజావాణిని ఒక ప్రోగ్రాం పెట్టి ప్రజల సమస్యలు డైరెక్ట్గా సీఎం గారికే తెలిసేటట్టు చేయడం అనేది ఆయనకు ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి, ప్రజల మీద ఉన్న ఆయనకు ఆ ప్రేమ, అభిమానం ఒక క్లారిటీని చెప్తుంది. రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ సూత్రాలు ఏందన్నది, విజయ సూత్రాలు అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారిని గెలిపించిన వ్యూహాలు, రేవంత్ రెడ్డి గారి విజయ ప్రస్థానంలో కొన్ని ముఖ్యమైన అంశాలు కీలక పాత్రలు పోషించాయి. అంటే ఎటువంటి కష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని విధాలుగా నిన్ను టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టినా
నువ్వు అనుకున్న దానికోసం, నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం వెనకాలు వేయకుండా, ఎవరికి భయపడకుండా, అవతల వాళ్ళ దగ్గర అధికారం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, నిన్ను ఏమన్నా చేసే శక్తి సామర్థ్యాలు అవతల వాళ్ళకి ఉండొచ్చు. బట్ ఎవరు ఎన్ని చేసినా సరే కూడా నిలదొక్కుని దమ్ముతో నిలబడి కొన్న ఊపిరి వరకు ఓటమిని అంగీకరించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కొన్న ఊపిరి వరకు ఎవడెంత హింస పెట్టినా, ఎంత ఏం చేసినా సరే కూడా రేవంత్ రెడ్డి గారు ఓటమిని ఒప్పుకునే మనిషి కాదు. అంత గట్టిగా, అంత నమ్మకంగా, అంత డేరుగా ఉన్నాడు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటే ఇండియా రేంజ్లో ఒక రెస్పెక్టు, ఒక పేరు. రేవంత్ రెడ్డి గారు అంటే ఒక చిన్న బ్రాండ్ కాదు, అదొక బ్రాండు. మంచి వాళ్ళకి ఆయన పేరు రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఎన్నో రోజుల రాజకీయాలు ఉన్నటోళ్ళకి కూడా లేదు అంత పేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్న క్రేజ్ కావచ్చు, ఆయన క్రెడిబిలిటీ కావచ్చు, ఆయన అంటే నమ్మకం కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అది. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంతే సక్సెస్ఫుల్గా ఇంకా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.